సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలో గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీరంగూడలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుని శోభయాత్రలో కళాకారులచే కళా ప్రదర్శన, డీజే ఆటపాటలతో అలరించారు. స్థానిక ప్రజలు డ్యాన్స్ చేస్తూ కోలాహలంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మాట్లాడుతూ బీరంగూడ ప్రాంతంలో గత 4 దశాబ్దాలుగా గణనాథుని ఉత్సవాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. అమీన్పూర్ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 13 రోజులుగా పూజలు అందుకుంటున్న గణనాథుడు శోభయాత్ర నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ గణనాథ ఆశీస్సులు ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందరినీ చల్లగా చూడాలి. ఈ ప్రాంత రైతులు వర్షాలు కురిసి పంటలు పండి సుభిష్టంగా ఉండాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తెలిపారు. నవరాత్రుల్లో 13 రోజులు పూజలు అందుకున్న గణేష్ లడ్డును వేలంపాటలో ఇంద్రేశం గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ 21,16,000 రూపాయలకు దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, భక్తులు, కళాకారులు పాల్గొన్నారు. జోరుగా చేతులు ఎత్తాలి. భరత్ గారు కూడా ఒకసారి చేతులందరికీ చూపాలి, లేకుంటే పాట వాడాలి. నేను వెళ్ళిపోతాను.